హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈరోజు ఒక మార్నింగ్ రొటీన్ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. బయట ఊడిసి ముగ్గు అయితే పెట్టడం అయిపోయింది. తులసి కోట దగ్గర మాత్రం ముగ్గు అయితే పెట్టలేదండి. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత పెడతామని చెప్పి ఇంకా పెట్టలేదు. ఇంకా ఇక్కడ టీ పెట్టుకొని తాగేసిన తర్వాత అయితే అంట్లు అయితే సదిరేసుకుంటున్నాను. ఇది నైట్ వాష్ చేసుకొని పెట్టుకున్న అండులండి. ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే ఇవి ఇంకా సదిరేసుకుంటాను. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే తీసిన వ్లాగ్ అండి. సాటర్డే కాబట్టి నేను పూజ అవి చేసుకోవాలి. అలాగా హన్సిక స్కూల్కి కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందన్నమాట. హన్సిక కూడా డ్రా చేశారు. సో స్కూల్కి కూడా వెళ్ళాలి కాబట్టి పనులు కూడా కొంచెం తొందరగా అయితే చేసుకుంటున్నాను. హన్సికకి బాక్స్ కూడా అయితే పెట్టాలి. అంట్లన్నీ సదిరేసిన తర్వాత ఇంకా అన్నం కూడా పెట్టేశాను. మార్నింగ్ హన్సిక వరకు అయితే అన్నం అయితే వండుతున్నాము. మాకైతే మేము ఇంకా మధ్యాహ్నం తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే పెట్టుకుంటాము. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. తర్వాత అయితే ఇల్లు క్లీన్ చేసి ఇంకా మాప్ కూడా పెట్టేశాను. ఆ తర్వాత అయితే ఇక్కడ కూర అయితే ఈరోజు వంకాయ టమాటా కూర అయితే వండుతున్నానండి. అలాగే మార్నింగ్ ఈరోజు టిఫిన్ అయితే రవ్వ దోశ అయితే చేశాను. రవ్వ దోశకి అయితే పల్లీల చట్నీ అయితే చేశాను. అవన్నీ చూపించలేదు, అందరికీ తెలిసినే కదా. ఈ డైలీ రొటీన్ అందరింట్లో మామూలుగా జరిగేదేనండి. ఎవరింట్లో అయినా ఇలాగే జరుగుతాయని అనుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. ఇంకా తనకి దోశ కూడా వేసి ఇచ్చేసాను. తను ఇంకా టిఫిన్ తినేసి ఇంకా బాక్స్ కూడా ఇచ్చేసాను. తన యొక్క స్కూల్కి అయితే బయలుదేరిపోయింది. ఈరోజు చక్కెర పొంగల్ అయితే వండుకున్నాం అనుకుంటున్నానండి. ఇంకా దేవుడికి నైవేద్యం కూడా పెట్టాలి కాబట్టి చక్కెర పొంగల్ అయితే వండుతున్నానండి. ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు అయితే లైట్గా వేయించి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఇలాచీ పౌడరు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్లో అయితే నేను ఒక 3 కప్పు వాటర్ వేసి ఉడకబెడతానండి. అది ఉడికే లోపల ఇక్కడైతే బెల్లం పాకం చేసుకుంటున్నాను. ఒక పావు కేజీ బెల్లం తీసుకుంటున్నాను. పాగం అంటే పాగం కాదు, బెల్లం కరిగేంత వరకే. ఆ కరిగిన తర్వాత మామూలుగా పెసరపప్పు బియ్యం ఉడికిన తర్వాత ఇంకా ఇందులో పోసుకుంటానండి. అంతే, పోసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పాలైతే పోస్తాను. పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకబెడతాను. కొంచెం ఉడకబెట్టిన తర్వాత ఇంకా ఇలా జీడిపప్పులు కిస్మిస్ అవి నెయ్యిలో వేయించి వేస్తానండి. నేనైతే చక్కెర పొంగలి ఇలాగే చేసుకుంటాను. టేస్ట్ కూడా చాలా బాగుండదు. నాకు ఇలాగే నచ్చింది. నేనైతే ఈ వేలోనే చేసుకుంటాను. చాలామంది డిఫరెంట్గా చేసుకుంటారు. ఇది ఈజీగా కూడా అయిపోతుంది. అందుకని నేను ఇలాగే చేసుకుంటాను. చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయింది.
తర్వాత మా బాబుకి, మా వారికైతే ఇంక టిఫిన్ అయితే పెట్టాను. నేనైతే ఇంక చేయలేదు. పూజ అయిన తర్వాత చేస్తాను. సో, తర్వాత అయితే ఇక్కడ మిషన్‌లో బట్టలైతే వేస్తున్నాను. నేను బట్టలేస్తుంటే ఈడొచ్చి నేను చేస్తాను, ప్రెస్ చేస్తాను అని చెప్పి చేస్తున్నాడు. పూజకి పువ్వులైతే కోస్తున్నాను. బయట ఒక చెట్టు ఉంది. ఆ పూలు మొత్తం ఇటు వాలిపోయి ఉండేది. నా తులసమ్మ చెట్టు పైనుంచి ఉండేది. రోజు తులసమ్మకి పూలు అభిషేకంలాగా పడతనే ఉండేది. చాలా బాగుంది. ఇంకా పువ్వులు కోసుకొచ్చి ఇంక దేవుడికైతే పెట్టి పూజ అయితే చేస్తున్నాను ఇక్కడ. పూజ కూడా అయిపోయింది నాకు. నైవేద్యం కింద చక్కెర పొంగల్ కూడా పెట్టేశాను. ఇంక స్కూల్‌కైతే వెళ్ళాలి కదా! సో, ఇంకా నేను పూజ అయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసి ఇంకా రెడీ అయిపోయి స్కూల్‌కైతే ఇంకా బయలుదేరుతున్నాను ఇక్కడ. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ మీకు కూడా చూపిస్తున్నానండి. ఇదిగోండి ఈ వినాయకుడిని అయితే మా పాప వేసిన డ్రాయింగ్ అండి. ఎలా ఉందని చెప్పండి. అలాగా ఇక్కడున్న ఒక్కొక్క డ్రాయింగ్ కూడా చాలా చాలా బాగుంది. చాలా బాగా వేశారు అందరు పిల్లలు కూడా. అలాగా ఒక్కొక్క డ్రాయింగ్ అయితే అచ్చం పెయింటింగ్ లాగే ఉందండి. చాలా బాగుంది. ఒక్కటిని మించి ఒక్కటి ఉందండి డ్రాయింగ్. అలాగే ఈ డ్రాయింగ్ చూడండి ఎంత బాగుందో. అచ్చం పెయింటింగ్ లాగే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని డ్రాయింగ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. డ్రాయింగ్ కూడా తను వేసింది. ఇది కూడా చాలా బాగుంది. అన్ని డ్రాయింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళ తమ్ముడు తీసుకొని వాళ్ళ అక్క వేసిన డ్రాయింగ్ అయితే చూస్తున్నాడు. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.